ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీలా చిన్న. ఈరోజు నేను నా టాలెంట్స్ అన్నీ చెప్తాను చూడండి. ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్. ఫస్ట్ నాకు సెమినారు, డ్యాన్స్, ఇంకా సాంగ్స్ అవి నేను పెట్టాను, అప్లోడ్ చేశాను చూడండి. చేసావా ఆల్రెడీ? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వన్. ఇది వరల్డ్ మ్యాప్ గ్లోబు. ఇప్పుడు నేను కంట్రీ షేప్స్ వచ్చేసి ఇవి ఇది నా చైనా, రష్యా. ఇది చిన్నది రష్యా. ఇవన్నీ చూడకుండానే వేసావా? ఇది అరేబియా. ఇది చిన్ను, ఇవన్నీ చూడకుండానే వేసావా? చూసి వేసుంటావు కదా. మీరేం చెప్పినా అదే వేసేస్తా. చూడకుండానా? ఓకే. నెక్స్ట్ కంట్రీ మిలిటరీ ర్యాంక్స్ చెప్తావా? అయితే చెప్పు. ఫస్ట్ అమెరికా, సెకండ్ రష్యా, థర్డ్ చైనా, ఫోర్త్ ఇండియా, ఫిఫ్త్ యూకే, ఫిఫ్త్ జపాన్. కంట్రీ ఫ్లాగ్స్ ఓకే, నాకు తెలుసు. కంట్రీ ఫ్లాగ్స్ కూడా ఒక వీడియో ఉంది, చూడండి. నెక్స్ట్ సింబల్స్. కంట్రీ ఫ్లాగ్స్ చూడకుండా వేయగలవా? కలర్స్, సింబల్స్ కూడా వచ్చా? ఫ్లాగ్స్ నువ్వే నేర్చుకున్నావా? చూసి వేస్తావా చూడకుండానా? ఓకే. ఇప్పుడు సింబల్స్ అండ్ కంట్రీ బాల్ డ్రాయింగ్స్. ఓకే. సింబల్స్, కంట్రీ బాల్ డ్రాయింగ్స్. కంట్రీకి సింబల్స్ ఉంటాయి కదా, ఇండియాకి చక్రం, పాకిస్తాన్కి చందమామ, ఇంకా స్టార్. అవన్నీ చూడకుండా వేస్తావా? నెక్స్ట్ కంట్రీ బాల్ డ్రాయింగ్స్ వేస్తావు. ఓకే. కంట్రీ బాల్ డ్రాయింగ్స్ ఒక వీడియో చేశాను, చూడండి. ఓకే. నెక్స్ట్ చెప్తావా? నెక్స్ట్ వన్ స్పోకెన్ ఇంగ్లీష్. చూపించు పేపర్. ఫస్ట్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఓకే. ఇంకా దాంట్లోనే ఉంది ఇంగ్లీష్ సెంటెన్సెస్. చదువుతావా? అయితే చదువు చూద్దాం. ఏదో ఒక బుక్లో చదువు, అంతా ఇంగ్లీషే కదా. ఓకే, చదువు. అదేలే, ఇంకా ఏవైనా ఒకటే కదా. ఇది స్టార్ దట్ ఆల్ స్టార్స్ definitely run out of fuel and die. Most fade away quietly, but the most massive stars self-destruct in a huge explosion that can outshine the entire galaxy. ఓకే, అంటే నీకు క్లారిటీగా పలకడం రాలా కాబట్టి అర్థం కాదు మాకు. ఫస్ట్ ఇంటర్వ్యూలో బాగా ఎందుకు లేదు, దాంట్లో ఉంది, చూడండి. కొంచెం క్లారిటీ అర్థమైతే మళ్ళీ అర్థమవుతుంది. అంటే నీకు సెంటెన్సెస్ చదవడం వచ్చా? పెద్ద పెద్ద వర్డ్స్ అయితే కొంచెం ట్రై చేస్తావు, పెద్ద వర్డ్స్ కాకుండా నార్మల్గా అయితే చదువుతావు. నువ్వు సెకండ్ క్లాసే కాబట్టి ఇంకా నెక్స్ట్ థర్డ్ క్లాస్కి వెళ్తే ఇంకా బాగా. ఇది ఇంకొకటి, less than 10% of oceans have been exploded. ఓకే. Sun and darkness. ఓకే, నీకు రీడింగ్ వచ్చు కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ రైటింగ్. ఓకే, నీకు రీడింగ్ వచ్చు కాబట్టి ఇంగ్లీషు. ఇప్పుడు స్పీకింగ్. నీకు మాట్లాడడం వచ్చా ఇంగ్లీషు? వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? Ambition. My ambition is IAS. What is your sister name? My sister name is Tanviha Reddy. Okay. Next. English poems. Okay. రైటింగ్ అని ఉంది కదా, రాయడం వచ్చా?
నువ్వే రాసావా? ఓకే. పోయమ్స్ చెప్పడం వచ్చా ఇంగ్లీష్లో? ఓకే, ఆ వీడియోస్ కూడా చేద్దాము. ఓకే, చేస్తున్నావు విజను? Class topper regarding. ఓకే. నెక్స్ట్ అక్కడ స్టడీస్లో స్పోర్ట్స్లో నేనే ఫస్ట్ టాపరు. ఎందుకంటే అని నువ్వు అనుకుంటున్నావా? కాదు, మా మేడం కూడా ఏ స్కూల్లో చార్ట్స్లో నా పేరు ఫస్ట్ పెట్టింది. అందుకే చార్ట్స్లో పెట్టిందా? అవి అంటించారా? ఓకే. నెక్స్ట్ స్పోర్ట్స్లో కూడా నేను ఫస్ట్. స్పోర్ట్స్ మీ స్కూల్లో అవి పెట్టినప్పుడు చేస్తావా నువ్వు? ఫస్ట్ వచ్చావా ఎప్పుడన్నా? ఓకే. నెక్స్ట్ ఏముంది? లూసీ ద హ్యాండ్ రైటింగా? హ్యాండ్ రైటింగ్ బాగా వచ్చా నీకు? చూపించు ఒకసారి చూద్దాం. ఇది సోషల్లో యూనివర్స్, గెలాక్సీ, మిల్కీ వే, ఆకాశ్ గంగా, స్టార్స్, ప్యాట్రన్స్, కాన్స్టలేషన్, శాటిలైట్. ఇవన్నీ నువ్వే రాసావా? నా హోంవర్క్. నీ హ్యాండ్ రైటింగ్ అయినా ఇది? ఓకే, గుడ్. 3 letter words, 4 letter words. ఓకే, బాగుంది. ఓకే 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 ఓకే. క్లాస్ టాపర్ అను, స్టడీస్లో బాగా చదువుతావా? ఓకే ఓకే. సెకండ్ క్లాస్ నువ్వు. థర్డ్ క్లాస్ వచ్చినా కూడా టాపర్ వస్తావా? ఓకే. నెక్స్ట్ ఏం చెప్తావు? నెక్స్ట్ అన్నిట్లో నేనే టాపర్. నెక్స్ట్ వీడియో ఏంటి? నెక్స్ట్ సోలార్ సిస్టమ్, ప్లానెట్స్ 1. సోలార్ సిస్టమ్, సోలార్ సిస్టమ్, ప్లానెట్స్, యూనివర్స్ గురించి చెప్తావా? నీకు పూర్తిగా రాకపోయినా కొంచెం కొంచెం వచ్చా? ప్లానెట్స్ ఎన్ని ఉంటాయి? 9 ప్లానెట్స్ కదా. ప్లూటో డార్క్ ప్లానెట్. ఓకే. 8 ప్లానెట్స్ నేమ్స్ తెలుసా? చెప్పు. సన్ ప్లానెట్ గా స్టార్. ఓకే. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్. ఎర్త్కి ఒక మూన్ ఉంటుంది. మార్స్కి 2 మూన్స్. డిపాయిస్, పవన్స్. జూపిటర్, సాటర్న్కి రింగ్స్ ఉంటాయి. యురేనస్కి వాల్నట్ రింగ్స్ ఉంటాయి. నెప్ట్యూన్ కోల్డ్గా ఉంటుంది. ఓకే. సన్ ఈజ్ అవర్ స్టార్. ఓకే. నెక్స్ట్ యూనివర్స్ గురించి కూడా తెలుసా నీకు? ఏం తెలుసు? కొన్ని పాయింట్స్ చెప్పు. ఇవన్నీ నువ్వు ఎట్లా నేర్చుకున్నావు? ఎక్కువ యూట్యూబ్, బుక్స్ చదివా? బుక్స్ ఎక్కువ చదువుతావా నువ్వు? చెప్పు చూద్దాం యూనివర్స్ గురించి. ఫస్ట్ యూనివర్స్లో ఇక్కడ సూపర్ క్లస్టర్ ఉంటుంది. ఆ సూపర్ క్లస్టర్లో ఇక్కడ లోకల్ గ్రూప్ ఆఫ్ గెలాక్సీస్ ఉంటాయి. దీని మధ్యలో మిల్కీ వే గెలాక్సీ ఉంటుంది మనది. ఈ పైన స్టేలర్ నైబర్ ఉంటుంది, ఈ స్టార్స్. వీటిలో ఆరెంజ్ కలర్లో ఉన్నది సన్. ఈ సన్ చుట్టూ ప్లానెట్స్. ఇక్కడ ఎత్తు, ఇక్కడ వచ్చేసి ఎత్తు, ఇక్కడ వచ్చేసి మూను. ఓకే. యూనివర్స్లో ఎత్తు మూన్ ఉంటుంది. ఓకే. యూనివర్స్ అలా ఫామ్ అయిందా? నెక్స్ట్ వీడియో చేద్దాంలే యూనివర్స్ గురించి, అప్పుడు డీటెయిల్గా చెప్దు. ఇప్పుడు సన్ ఇక్కడ, మెర్క్యూరీ దగ్గరగా ఉంటుంది. వీనస్ హాటెస్ట్ ప్లానెట్. ఎర్త్ నార్మల్ తర్వాత ఇక్కడ మూన్. మార్స్ రెడ్ ప్లానెట్స్ అని కూడా పిలుస్తారు. జూపిటర్ పెద్ద ప్లానెట్స్. స్టార్ ఎల్లో చెప్పాను కదా అప్పుడు, ప్లానెట్స్ చెప్పేప్పుడు రింగ్స్ ఉన్నాయి చూడు సాటర్న్కి. నెక్స్ట్ యురేనస్, నెప్ట్యూన్ కోల్డెస్ట్ ప్లానెట్. ఇక్కడ ఎక్కువ అందా కదా. ఓకే. యూనివర్స్ గురించి ఒక వీడియో చేద్దాంలే, ఇప్పుడు సరిపోదు కదా, అప్పుడు చూస్తారు. చేస్తావా? ఇప్పుడు చెప్పిన ప్రతి టాపిక్స్ వీడియోస్, కొన్ని వీడియోస్ చేస్తున్నావు, ఇంకొన్ని చేయాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ దేని గురించి చెప్తావు? కంట్రీస్. ఓకే. ఇంకా నా టాలెంట్స్
ఇంకా వేరే వీడియోస్లో పెడతా, ఎందుకంటే కొంచెం ఎక్కువ లెంత్ ఉంది. కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ అన్ని కంట్రీస్ గురించి వచ్చా నీకు? క్యాపిటల్స్, కొన్ని వచ్చు. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, వచ్చు అన్నీ. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అయితే అన్నీ వచ్చు. కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ కొన్నే వచ్చు. ఓకే, ఇప్పుడు నేను స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అడుగుతా. కంట్రీ అండ్ క్యాపిటల్స్ అవి కూడా కొన్ని అడుగుతా. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ చెప్పు. హర్యానా, హర్యానా, మ్. చండీగఢ్, ఒరిస్సా, ఒరిస్సా భువనేశ్వర్, పంజాబ్, పంజాబ్ చండీగఢ్, అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్. ఓకే, ఇప్పుడు కంట్రీస్. బ్రెజిల్, బ్రెజిల్ బ్రెజిలియా, రష్యా. మాస్కో. ఓకే, దాని గురించి వీడియో ఇంకా అడుగుతానులే. ఇంకా వీడియోస్ చేద్దాము, లేదా కొన్ని చేస్తున్నాం వీడియోస్. కంట్రీ అండ్ క్యాపిటల్స్ ఒక వీడియో చేస్తాను. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ వీడియో పెట్టున్నాను, చూడండి. ఓకే, నెక్స్ట్ ఏంటి? స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఇప్పుడే పెట్టినా కదా. సమ్ కంట్రీ అండ్ క్యాపిటల్స్ ఇప్పుడే పెట్టినా. ఇప్పుడు ఐలాండ్స్. ఐలాండ్స్ కూడా వచ్చా నీకు? ఐలాండ్స్ చెప్పాను కొన్ని. 2-3 చెప్పు. కొన్ని ఎక్కువ చెప్తా. వీడియో చేద్దాం ఐలాండ్స్. బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ, కుక్ ఐలాండ్స్, ఫిజీ, మాల్టా, ఓకే వాటికన్, ఓకే ఓకే ఓకే, వీడియో చేద్దాం. ఉన్నాయి. వీడియో చేద్దాం. నెక్స్ట్ ఏంటి? డ్రాయింగ్స్ అండ్ పెయింటింగ్స్, ఎనీ పిక్చర్. ఓకే ఓకే. కింద పడిపోతే కానీ మీరు ఏ పిక్చర్ ఏమన్నా వేస్తాను, చూసైనా వేస్తా, చూడకుండా అయినా వేస్తా. ఓకే, మీరు కమెంట్ చేస్తే అది చేస్తా. చేసేసాను. దాంట్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉన్నాయి. ఆల్రెడీ చేస్తున్నావా? పార్ట్ 3 వచ్చేసి కలరింగ్, పార్ట్ 1, పార్ట్ 2 వచ్చేసి కలరింగ్ హాఫ్ చేసా. డ్రాయింగ్ చేస్తున్నావు? ఓకే, ఒక డ్రాయింగ్ వేసానా? వద్దులే, ఇంకా వీడియోస్ ఉన్నాయి కాబట్టి చూస్తాము. మళ్ళీ ఇంకా కొత్తవి కూడా చేద్దాం. నెక్స్ట్ ఏంటి? కాంపిటిటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నువ్వు అటెంప్ట్ చేసావా? ఏది అటెంప్ట్ చేసావు? ఈ 3 అటెంప్ట్ చేశాను. IEOA అంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఒలింపియాడ్, ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్, నేషనల్ సైన్స్ ఒలింపియాడ్. నీకు దేంట్లో వచ్చింది? చెప్తాను, కొద్దిసేపు ఉన్నది. ఇంగ్లీష్ ఫస్ట్ ఎగ్జామ్, అందుకే నాకు ఏం రాయాలో తెలియలా, అందుకే రాసేసిన. NSO కూడా అలానే. IMOలో మ్యాథ్స్లో మా మేడం చెప్పింది ఆగమని, తర్వాత నేను రాశాను. నేను గెలుచుకున్న గోల్డ్ మెడల్. అది నా యూట్యూబ్ ఛానల్ ఫోటోలో అదే గోల్డ్ మెడల్. నెక్స్ట్ వీడియోలో చూపిస్తుంది. గోల్డ్ మెడల్ అంటే స్కూల్లో ఇచ్చిన మెడల్ ఇచ్చారు నీకు, IMOలో ఫస్ట్ వచ్చినందుకు. నువ్వే ఓన్గా రాసావా? టీచర్ చెప్పింది ఆన్సర్స్? నేనే ఓన్గా రాశాను. ఓకే, నువ్వు రాయగలవా కాంపిటేటివ్ ఎగ్జామ్స్? ఓకే, నెక్స్ట్ ఏం చెప్తావు? మ్యాథ్స్కా? ఓకే. అండ్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఫస్ట్ మోర్ దెన్ 2-3 డిజిట్స్ ఎన్నైనా చేయొచ్చు. మీరు కూడా కామెంట్స్ చెప్తుంది. చేయొచ్చా? నువ్వు చేస్తావా? చేస్తా. నేనే సింగిల్ డిజిట్ చేస్తావు, డబుల్ డిజిట్, బిగ్ నెంబర్ అయినా చేస్తావా? అడిషన్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్ చేస్తావా? డివిజన్స్ కూడా పెద్దవి చేస్తావా? డివిజన్స్ ఒక్కటి చేయలేవా? కొన్ని చిన్న చిన్నది ఉన్నాయి, కావాలంటే మల్టిప్లై చేసి చేస్తా. ఆ వీడియోస్ కూడా చూద్దాం, చేసి చూపిస్తూ నువ్వు. ఓకే, ఇక్కడ స్క్వేర్ రూట్స్ లెర్న్ చేస్తున్నా. 25 స్క్వేర్ రూట్ 5 అదొక తెలుసు. 36కి ఓన్లీ స్క్వేర్ రూట్ 25 లేకపోతే ఎగ్జాంపుల్ చెప్పావా? ఎగ్జాంపుల్గా చెప్పు. ఓకే, 16 స్క్వేర్ రూట్ ఏంటి? 25. ఓకే, 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఏంటి? 3. ఇట్లా నీకు కొన్నే వచ్చు. ఓకే,
ఇంకా నేర్చుకుంటావా ఇప్పుడు హాలిడేస్లో? స్క్వేర్ రూట్స్, డెసిమల్స్ అవి నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు నీకు డివిజన్స్ మాత్రమే బిగ్ నెంబర్స్ రావు, మిగతావన్నీ చేయగలవా? ఓకే, వీడియో చేద్దాం. నెక్స్ట్ ఏం చెప్తావు? నెక్స్ట్ టాపిక్ ఏంటి? టేబుల్స్ వచ్చా నీకు? 20 టేబుల్స్ క్యాలిక్యులేట్ లేకుండానే వచ్చు. చూసి రాయగలవా? చూడకుండానా 20 టేబుల్? చూడకుండా క్యాలిక్యులేట్ చేసుకోకుండా, అడిషన్ చేసుకోకుండా రాయగలవా? దాని గురించి కూడా ఒక వీడియో చేస్తా, మీరు ఒక కామెంట్స్లో పెడితే నేను అది చేస్తా, పిన్ చేస్తా. ఓకే, నీకు 2 to 20 టేబుల్స్ వచ్చు స్పీడ్గా, ఎక్కడ అడిగినా చెప్పగలవు. ఓకే, 9 5s tables without seeing, without adding. 9 5s ఎంత? 9 5 45. 12 5s 12 5s 60. 16 9s 16 9s 16 9s 144. 19 9s 19 9s 171. ఓకే, నీకు ఎక్కడ అడిగినా వచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇదే లాస్ట్, ఇంకా అయిపోయినాయి. ఫస్ట్ ఆల్ లాస్ట్ ఇంకొకటి ఉంది కదా, బ్యాక్ సైడ్ రాసున్నావే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనాలి. ఆల్ సబ్జెక్ట్స్ తెలుగు 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 రైటింగ్స్ అండ్ రీడింగ్స్. ఒకవేళ రాసి చూపించాను. ఓకే, నీకు తెలుగు రాయడం వచ్చు, చదవడం వచ్చు. ఒకవేళ రాసి చూపించానా? ఓకే, ఒక వర్డ్ ఎవరైనా రాస్తారులే, సెంటెన్సెస్ రాయడం వచ్చు. ఓకే, అంట చాలే చిన్న. ఉంది డాక్టర్ రాస్తున్నా. ఓకే, నీకు తెలుగు రాయడం వచ్చు, చదవడం వచ్చు తెలుగు. ఓకే, ఇప్పుడే చెప్పాను కదా రైటింగ్లో. నెక్స్ట్ ఇంగ్లీష్ ఇందాకనే చెప్పా కదా, హిందీ వర్డ్స్ రీడింగ్. హిందీ హిందీలో రాయగలవా? గుణింతాలు హిందీలో, తెలుగులో? తెలుగు రాస్తావు, హిందీ రాస్తావు, మొత్తం అన్నీ ఆ నుంచి బండిరా వరకు. ఓకే, ఇంకా ఇంకా ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటి? ఓకే, ఓకేలే, సబ్జెక్ట్స్ గురించి ఒక వీడియో చేద్దాంలే. ఇప్పుడు ఇంకేమి? నెక్స్ట్ తెలుగు, హిందీ అయిపోయింది, ఇంగ్లీష్ అయిపోయింది. ఇంగ్లీష్ ఇందాక అయిపోయింది కదా. మ్యాథ్స్ కూడా ఇంకా అన్నీ వచ్చు నీకు, టేబుల్స్ వచ్చు, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అన్నీ వచ్చు. డివిజన్స్ కొన్ని ఉన్నాయి వచ్చు. గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, బిగ్ డిజిట్స్ వస్తాయి కదా, అడిషన్స్ అట్లాంటివి. సైన్స్, సోలార్ సిస్టమ్ ఇంకా కొన్ని వచ్చు. ఇలా ఇక్కడ కొంచెం ఉంది స్పేస్, అది ఇంకొక వీడియోలో చేస్తాను. ఓకే, ఇప్పుడు సెకండ్ క్లాసే కాబట్టి సైన్స్ అవి కొన్ని టాపిక్సే వచ్చు, కానీ వాటి గురించి నువ్వు నేర్చుకున్నావు ఆ బుక్లో చూసి కాన్సెప్ట్స్. ఓకే, మీ బుక్లోటివే కాకుండా వేరేవి కూడా చెప్పగలవు. ఓకే, అయితే సోలార్ సిస్టమ్ గురించి నీకేమేమి తెలుసో ఆ వీడియో చేద్దామా? ఓకే, నెక్స్ట్ ఏముంది? ఏంటి లాస్ట్ వన్? సెల్ఫ్ మోటివేషన్ నేను చేసుకుంటాను. నెక్స్ట్ మోటివేషన్ వేరే వాళ్ళకి కూడా మా ఫ్రెండ్స్కి అలా చెప్తా. మా ఏదైనా మిస్టేక్ పోతే చెప్తా, మా టీచర్ కూడా. మీ టీచర్కి చెప్తావా? ఏదైనా బోర్డులో రాసేప్పుడు మా మిస్టేక్ పోతే ఒకటి. వీడియో ఎండింగ్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, మోటివేషన్ అంటే ఎలాంటి మోటివేషన్ ఇస్తావు పక్కన వాళ్ళకి? అలాంటి చదువుకునేది అలాంటివి. ఓకే, బయట తిరిగే వాళ్ళకి ఏం మోటివేషన్ ఇస్తావు? అంటే స్టడీస్ గురించి కాకుండా వేరే మోటివేషన్ ఏమి ఇవ్వగలవు? అలాంటి వేరే తిరిగి ఎత్తుకైనా వేరే పోతుంటే అలా ఏదైనా తీసుకున్నప్పుడు మా పేరెంట్స్కి అలా హెల్ప్ చేస్తా. అలా ఏమైనా ఫస్ట్ మార్కెట్స్ పోతే అక్కడ కొనుక్కునేది చెప్తా,
ఏదైనా మర్చిపోతే మోటివేషన్ అంటే బయట ఉన్న వాళ్ళకి నువ్వేం చెప్తావు స్టడీస్ గురించి కాకుండా? మోటివేషన్ మీరు కూడా బాగా తినాలి, స్టడీస్ చూడాలి, లేకపోతే చూసి ఎక్కువ నేర్చుకోండి. ఇంకా వీడియోస్ పెడతా. అలానే మీరు వేస్ట్ చేయకూడదు. డస్ట్బిన్లో వేస్తే ఏం వేస్ట్ చేయకూడదు? ఫుడ్ వేస్ట్ చేస్తే ఊరికి డబ్బులు వేస్ట్ కదా. అలానే ఫార్మర్స్ కష్టపడి రేస్ పండించారు కదా, అలానే తెచ్చారు. కాబట్టి మనం వేస్ట్ చేయకూడదు. అది కూడా ఒక షార్ట్లో పెట్టాను. ఇప్పుడు మీరు నా వీడియోస్ ఎక్కువ నచ్చితే ఇలాంటివి యూట్యూబ్లో నొక్కి BDRCHINNU BDR అని నొక్కండి, వస్తాయి. ఓకే, అవన్నీ వస్తాయి, చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నువ్వు చెప్పిన టాపిక్స్ అన్నీ నీ టాలెంట్సా? అవన్నీ నువ్వు చూడకుండా చేయగలవు, చూసి కాకుండా చూడకుండా చేయగలవు. వాటి గురించి ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రతి టాపిక్ గురించి వీడియోస్ చేస్తావా? ఎందుకంటే నీ టాలెంట్స్ తెలియాలి కదా. నీ టాలెంట్స్ తెలియాలంటే నువ్వేం చేస్తావు? ఆ వీడియోస్ చేయాలి కదా. ప్రతి దాని గురించి వీడియో చేస్తావా? ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? ఇవన్నీ రాసుకున్నావా నువ్వు? ఓకే, కలరింగ్ బాగుంది కదా. ఇవి పేపర్స్లో రాసుకున్నావా నీ టాలెంట్స్ అన్నీ చూపించడానికి? ఓకే ఓకే, చూపించు చూద్దాం. ఒకసారి చూపించు, ఇట్లా అన్ని పేపర్స్ చూపించు. ఫస్ట్ ఆల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ నువ్వే రాసుకున్నావా పేపర్స్లో? టేబుల్స్. ఓకే ఓకేలే. ఓకే ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఓకే. మా వీడియో మీకు నచ్చితే కమెంట్ చేయండి. అలానే ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. అలానే కొన్ని క్వశ్చన్స్ పెట్టినా కూడా కమెంట్ చేయండి, నేను చెప్తా. కమెంట్ చేయండి, బాగుంటాయి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అట్లా వెయిట్ చేయండి.